హలో ఎవ్రీవాన్. ఇప్పుడు కడప అమీన్పీర్ దర్గాలో ఉర్సు జరుగుతుంది కదా, అక్కడికే వెళ్తున్నామండి. అసలు ఎవ్రీ ఇయర్ ఈ బడి దర్గా ఉర్సు అంటే అదొక ఫెస్టివల్ లాగా భావిస్తాము. అంత బాగుంటుందండి. మీకు కూడా అందరికీ తెలుసు కదా ఈ దర్గా ఎంత ఫేమస్ అని. సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు, ఇంకా రజనీకాంత్ గారు, సమంత గారు, రీసెంట్గా రామ్ చరణ్ గారు కూడా వచ్చారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు అయితే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వస్తూనే ఉంటారండి. ఈ ఉరుసు మినిమం 20 days వరకు ఇలాగే జరుగుతుందండి. ఇంకా ఈ ఉరుసు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఓన్లీ కడప వాళ్ళే కాదండి, చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ జరిగే ఉరుసుని చూడడానికి వస్తూ ఉంటారండి. హిందూస్ కూడా చాలామంది వస్తుంటారండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కులమత భేదాలు తేడాలు లేకుండా ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు. అందరూ చాలా నమ్ముతారండి ఈ దర్గా గురించి. ఈ ఇయర్ ఉర్సు ఎంత కలర్ఫుల్గా ఉంది అంటే ఏ ఇయర్ కూడా మరీ ఇంత గ్రాండ్గా లైటింగ్ పెట్టలేదండి. ఈ ఇయర్ చాలా స్పెషల్గా పెట్టారు. 10 days నుంచి ఇలాగే ఉంది లైటింగ్. చూడ్డానికైతే చాలా బాగుందండి. ఈ దర్గాకి చాలామంది వస్తారండి, స్టే చేస్తారు ఇక్కడే 3 to 5 days. ఇంకా వాళ్ళు ఏదైనా అనుకుంటే అవి ప్రాబ్లమ్స్ నెరవేరుతాయని, ఇంకా చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక నయమవుతుందని ఇక్కడ చాలామంది నమ్ముతారు. అందుకే వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలనుకుంటారో ఇక్కడ వచ్చి అన్ని రోజులు ఉంటారండి. చూసారు కదా ఇక్కడ క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఓకే, ఇంకా ఎగ్జిబిషన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడికి వచ్చి 1 dayలో మొత్తం చూడాలంటే అస్సలు కుదరదు అండి. ఇది చాలా పెద్ద ఊర్స్ అండి. ఇక్కడికి వస్తే ఇంకా చాలామంది డే బై డే, ఇంకా కొందరు డైలీ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంత బాగుంటుంది. జాయింట్ వీల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మేమైతే జాయింట్ వీల్ ఎక్కడానికి వచ్చేసాము. చూసారా పైనుంచి ఎలా ఉందో మొత్తం లొకేషన్ ఒకసారి చూడండి. మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు టైం కూడా 12 అవుతుంది కాబట్టి క్రౌడ్ కొంచెం తగ్గారండి. లేకపోతే ఈవినింగ్ నుంచి ఫుల్ ఉంటుంది క్రౌడ్. చిన్న పిల్లలకి కూడా మంచి టైం పాస్. ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళైతే. వీడు జాయింట్ వీల్ ఎక్కుతా అని చెప్పి మళ్ళీ అక్కడ అరుపులు చూడగానే భయపడిపోయి నాకు వద్దు అని ఏడ్చుకుంటూ కిందికి వచ్చేసాడు. ఇంకా లోపల ఎగ్జిబిషన్ 12కి క్లోజ్ చేస్తారు. బయట షాప్స్ అయితే ఉంటాయి. మేమైతే రిటర్న్ ఇంటికి 1:30, 1:40 అయిందండి వచ్చేసరికి. రోడ్ మీద చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరు లేరు. చాలా లేట్ అవుతుంది మొత్తం చూసుకొని రావడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫుడ్ గురించి, షాపింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.